మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే బ్రో. హాయ్, ఏం పేరు? నరసింహచారి నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిపేవారిది అన్న. 10 సంవత్సరాల నుంచి మెదక్ జిల్లాలో మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. ఆయన మన అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ మొత్తం అభివృద్ధి అవుతుందని ఎన్నో కలలు కన్నాం. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క అభివృద్ధి జరగలే. మెదక్ జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి జరగలే. ఆనాడు అప్పుడున్న 10 ఏళ్ళకు ముందు ఉత్తమ్ ప్రభాకర్ రెడ్డి హయాంలో ఏం అభివృద్ధి జరగలేదంట. ఏం అభివృద్ధి జరగలేదు. ఆయన ఎంపీ అనే ఒక నామనాథమే తప్పితే అక్కడ మాట్లాడి నిధులు తెచ్చిన పాపాన పోలేదు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కుమ్మక్కయి ఏదో చేస్తాం, మెదక్ ఇన్నేళ్ళు ఏదో చేస్తాం, ఇప్పుడు మళ్ళీ చేస్తామని ఏదో కొత్త బిచ్చగాళ్ళు వచ్చినట్టు మళ్ళీ మెదక్ జిల్లాలో పోతున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి ఏదో ఒకటి నిధులు తీసుకొచ్చి మెదక్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నా కానీ వెంకటరామరెడ్డి గారు గెలిస్తే 100 కోట్లు ఖర్చు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మరి ఇటు బీసీ బిడ్డ అయినటువంటి నీలం మధు గారికి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతా ఉన్నారు. మరి అసలు వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ఫైనల్గా? అన్న, రఘునందన్ రావు ఎడ్యుకేషన్ పర్సనే అన్ని దుబ్బాకలో అలాంటి వ్యక్తి అని చెప్పి దుబ్బాకలో గెలిపించారు ఎమ్మెల్యే. ఏం చేసిండు అక్కడ అభివృద్ధి? తన ఇల్లు తనే సరిదిద్దుకోలేడు. ఈరోజు బయట వాళ్ళ ఇండ్లు ఏం సరిదిద్దుతాడు? అదొకటి గుర్తుపెట్టుకోవాలి జనం. వెంకటరామరెడ్డి ఒక కలెక్టర్. ఆ కలెక్టర్ నుంచి వచ్చి ఎన్నో భూములు దళితులయ్యి సామాన్య వ్యక్తులయ్యి వాళ్ళ సొంత భూములను లావుకొని కోటీశ్వరుడైండు. అలాంటి వ్యక్తికి డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చిర్రు. ఆయన ఏంది? డబ్బులు సంపాదించుకోవడానికే, భూములు లావుకోవడానికే తప్పితే జనాల గురించి మేము అభివృద్ధి చేస్తాం అనేది లేదు. సరే, ఈ పార్లమెంట్లో మరి అసలు ఎవరు గెలిపేవారు అంటారు? అన్న, బలుగు బరిగిన వర్గాల వ్యక్తి, ఒక బీసీ ముద్దుబిడ్డ, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అన్ని కష్టము సుఖము అన్ని తెలిసిన వ్యక్తి. ఏ సామాన్యుడు ఏంది ఏ చిన్న ఆయన ఒక స్టెప్పు తన కష్టాన్ని చెమటగా మార్చుకొని ఎదుక్కుంటూ వచ్చిండు. నీలమ్మది ఒక బీసీ బిడ్డ. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఇందురమ్మ వేసిన గడ్డ మీద ఒక బీసీ నాయకునికి, ఒక కష్టపడ్డ వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది మెదక్ జిల్లా. అయితే ఇప్పుడు నీలం మధు గారు ఇక్కడ మెదక్లో ఎంపీగా గెలుస్తారని మీరు అంటున్నారు. మరి ఎట్లాంటి హామీలు ఇచ్చిండు మరి ఇప్పుడు వరకు? అంటే గెలిసా చేస్తామన్న ఏమన్నా హామీలు ఇచ్చిన? మీరు చూసుకోవచ్చు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు 6 స్ట్రీములు పెట్టింది. 6 స్ట్రీములలో 5 జరుగుతున్నాయి, అవి ఇంకా జరుగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నీలమ్మదన్న నామినేషన్ వేసిన రోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షి చెప్పాడు. ఖచ్చితంగా రేపొద్దున మన బీసీ నాయకుడు గెలిస్తే, నీలమ్మదన్న గెలిస్తే ఖచ్చితంగా అది జరగబోయేటివన్నీ జరుగుతాయి. ఇంకా మనం వచ్చే అన్న ఉన్నాడో అక్కడ కేంద్రంలో కూర్చొని కూడా తెచ్చే అవకాశాలు ఉంటాయి నిధులు.